వరంగల్ హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె రాధాదేవి, ఎం కృష్ణమూర్తి నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ, గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి వరంగల్ హన్మకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్, హన్మకొండ జిల్లా కోర్టులలో మరియు నర్సంపేట, పరకాల మండల కోర్టులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. కనుక కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, రిజిస్టార్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్జ్యూమర్ ఫోరం కేసులు, ట్రాఫిక్ ఈ చాలాన్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్, ప్రీ లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను, సందేహాలకైనను, ఏదేని న్యాయ సహాయం కొరకు అయినను న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నారు. ఇట్టి కేసులను పరిష్కరించడానికి గాను వరంగల్ జిల్లాలో 8 బెంచీలను, హన్మకొండ జిల్లాలో 9 బెంచీలను, నర్సంపేట మండల కోర్టులో ఒకటి, పరకాల మండల కోర్టులో 1 బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. తేదీ 16/3/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్, హన్మకొండ జిల్లా కోర్టులలో మరియు నర్సంపేట, పరకాల మండల కోర్టులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరు అయ్యి తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్ధం కావాలని కోరారు. రాజీ కుదుర్చుకొని కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని తెలియజేశారు. రాజీ పడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలియజేశారు. ఇప్పటి వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసులలో మొత్తం 410 పెండింగ్ కేసులను పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. వీటిలో ఇప్పటి వరకు 410 కేసులలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ లోక్ అదాలత్లో మరి వరంగల్ తరపున 441 పెండింగ్ కేసులు పరిష్కరించుటకు అన్నిట్లోనూ నోటీసులు జారీ చేయడం జరిగింది. వీటిలో 291 క్రిమినల్ కేసులు, మరి చెక్ బౌన్సింగ్ కేసులు సంబంధించి 20 కేసులు, మోటార్ వెహికల్స్ సంబంధించిన 35 కేసులు, వివాహ సంబంధిత కేసులు 10, అదరు మరి సివిల్ తగాదాలు 48, బిఎస్ఎన్ఎల్ కేసులు 200, ఎలక్ట్రిసిటీ కేసులు 2000, ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 210 చొప్పున మరి ఇప్పటి వరకు కూడా మాకు సమాచారం అందింది. ఈ కేసులు మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రీ లిటిగేషన్ కేసులో కోర్టులోకి రాకపోయినా కూడా పార్టీలందరూ కూడా డైరెక్ట్గా కూడా వచ్చి కోర్టులో తమ తగాదాన్ని పరిష్కరించుకుంటే అవార్డు అనేది పాస్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మనం 2 నెలలకు ఒకసారి ఈ లోక్ అదాలత్ను జరుపుకుంటున్నాం. కేసులు పెండింగ్లో ఉన్న కేసులు అవుతాయి, మరి పెండింగ్లో లేకపోయినా ప్రీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు లాగా ఇరుపక్షాల వాళ్ళు వచ్చి మేము ఇలా రాజీ చేసుకున్నామంటే అక్కడ కూడా ఒక అవార్డుని పాస్ చేయడం జరుగుతుంది. మరి లోక్ అదాలత్ అవార్డుకి మరి అప్పీల్ అనేది లేదు. అది ఒక సివిల్ కోర్ట్ డిగ్రీగానే దాన్ని పరిగణించి ఎగ్జిక్యూషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి రాజీ పడ్డ కేసుల్లో మరి అప్పీల్ ఉండదు కాబట్టి ఇరుపక్ష వాళ్ళు కూడా దీంట్లో గెలిచినట్టుగానే భావిస్తాం. మరి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకునే కేసులు అవార్డు పాస్ చేసే సందర్భంలో మరి ఇరుపక్షాల వాళ్ళ సమ్మతి అనేది మాత్రం చాలా ముఖ్యమైన అంశం. ఇద్దరు రాజీ పడితేనే మరి ఈ కేసు బెంచ్ మీ దగ్గర రాజీ చేయబడుతుంది. లేని పక్షంలో అది అవార్డు పాస్ చేయబడుతుంది. అంతేకాకుండా ఈ లోక్ అదాలత్లో మరి మహిళలకు సంబంధించిన కేసులు, భూ తగాదాల కేసులు అవనివ్వండి, లేదంటే మెయింటెనెన్స్ కేసులు అవనండి, గార్డియన్ కస్టడీ పిటిషన్ అవనివ్వండి, రకరకాల సంబంధించిన కేసులు, మరి ఫ్యామిలీకి సంబంధించిన కేసులన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మరి చట్టానికి లోబడి చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మహిళలందరూ కూడా
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ టైం లోక్ అదాలత్లో కూడా మరి ట్రాఫిక్ ఈ చలాన్ కేసులు గవర్నమెంట్ వారు ఒక జీవో పాస్ చేసి పెండింగ్ ఉన్న చలాన్ కేసులన్నీ కూడా చాలా వరకు క్లియర్ ఆఫ్ చేశారండి. అది ఎంతో 50% 80% సమ్ హ్యాస్ గివెన్ ఆ చలాన్ను తగ్గించారు. సో మరి ఇప్పుడు కూడా అదే విధంగా అదే నోటిఫికేషన్ ప్రకారం కూడా ట్రాఫిక్ చలాన్ కేసులు కూడా మరి ప్రజలందరూ కూడా రాజీ చేసుకునే సదుపాయం ఉందని మాకు కూడా ఆదేశాలు వచ్చాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా అవకాశం ఉంచుకుని ట్రాఫిక్ చలాన్ కేసులు ఉంటే మరి వీటిని సంబంధిత కోర్టులో మరి వచ్చి ఆ ఫైన్ కట్టి అవి క్లోజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు వరంగల్ జిల్లా కోర్టులో మరి మొన్నటి వరకు కూడా కొంతమంది ఆఫీసర్లు న్యాయాధికారులు కొత్త వలన కేసులు ముందుకు వెళ్ళడం జరగలేదు. ఇప్పుడు అందరూ కూడా మరి కొత్త ఆఫీసర్స్ వచ్చారు, జాయిన్ అయ్యారు. కాబట్టి పార్టీస్ రాగానే వాళ్ళు ఫైల్ తీసి దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడానికి కూడా మరి అన్ని న్యాయాధికారులు అందరూ కూడా ఇప్పుడు ఉన్నారు. కాబట్టి జాప్యం అనేది జరగదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సంబంధిత కోర్టులో ఉన్న కేసులు రాజీ చేసుకోవడానికి తమ వంతు తమ అడ్వకేట్స్ ద్వారా న్యాయవాది ద్వారా వెళ్ళి అవి చేయించుకుని మరి ఈ లోక్ అదాలత్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఎటువంటి సలహాలకైనా కూడా మరి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వరంగల్ని మరియు కాంటాక్ట్ చేయవచ్చు. మరి ఈ లోక్ అదాలత్ ఎప్పుడూ కూడా మరి ఎప్పుడు విజయవంతంగా ముగుస్తుంది. ఒక పండగలాగా చాలామంది వచ్చి తమ కేసులను రాజీ చేసుకొని తద్వారా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా పక్క వాళ్ళకి చెప్పి దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ముందుకు వెళ్ళాలని చెప్తున్నాను. తర్వాత చెక్ బౌన్సింగ్ కేసులు చాలా కేసులు మరి పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న కేసులందరూ కూడా పార్టీస్ కూడా నేరుగా రావచ్చు. నోటీసులు లేకపోయినా కూడా పార్టీలు వచ్చి వాళ్ళ వకీల్ గారిని కలిసి లేకపోతే అవతల వాళ్ళతో మాట్లాడి కంప్లైనెంట్తో మాట్లాడి రాజీ చేసుకున్నామంటే ప్రీ లోక్ అదాలత్ బెంచ్లు కూడా జరుగుతున్నాయి హన్మకొండ, వరంగల్ 2 కోర్టుల్లోనూ. మరి వచ్చి కలుసుకున్నట్టయితే మీరు 16వ తారీఖుకి ఆ కేసును సెటిల్ చేసుకునే అవకాశం ఉంది. మరి కాంపౌండింగ్ ఫీజు కూడా ఎన్ఐ కేసులో ఎక్కువగా కట్టాల్సిన అవసరం ఉండదు, అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో చాలా కేసుల్లో నోటీసులు సర్వ్ కాలేదు కదా, మా కేసులు పెండింగ్ ఉన్నాయి ఎట్లాగానే అనుమానం వచ్చిన వాళ్ళందరూ కూడా తమ వకీల్ గారిని కానీ లేకపోతే మీ కేసు ఏ కోర్టులో పెండింగ్ ఉందో ఆ కేసు సూపరింటెండెంట్స్ని కానీ కలిసి మీ కేసు ఫైల్ తీయించుకుని దాంట్లో మీరు రాజీ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి ఎప్పుడు మాకు సహకారం అందిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మీ అందరికీ కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కక్షిదారులకు లోక్ అదాలత్ కలిగే మేలుని మీరు మీ వంతుగా మరి దీన్ని పబ్లిసిటీ చేసి ఈ అవకాశాన్ని మన లిటిగెంట్ పబ్లిక్ అంతా కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు.